హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ గురించి చెప్పబోతున్నాను. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచనలు వస్తున్నాయో ఈరోజు మనం చూస్తాం. ఎవరైనా ప్రేమించబోయే ముందు కరెక్ట్గా మీ ఇన్నర్ వాయిస్ వినండి. మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారా, వాళ్ళ ప్రేమ నిజమైనదా, లేక మీ మనసు ఒప్పుకుంటుందా? కొందరు జెంట్స్ ప్రపోజ్ చేసిన వెంటనే ఆనందంగా ఒప్పేసుకుంటున్నారు. అట్లా చేయకూడదు. మీ మనసు కరెక్ట్గా వాళ్ళు నచ్చుతున్నారా మీ మనసుకి, లేదా వాళ్ళు చెప్పారని ఒప్పుకోకూడదు ఎప్పుడు. అది మీరు 100% దానికి న్యాయం చేయలేరు. అదే లేడీస్ కూడా ప్రపోజ్ చేసిన వెంటనే బాయ్స్ ఒప్పేసుకోకూడదు. మీ మనసుకు నచ్చితేనే ఒప్పుకోవాలి. వాళ్ళు అడిగేంది తడవుగా ఒప్పుకునేసారంటే మీరు 100% దానికి న్యాయం చేయలేరు. కొన్ని రోజులు మాట్లాడి కామ్ అయిపోతారు. అక్కడ మీ మీద హోప్స్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు చాలా బాధపడతారు. అదేదో ఫస్టే చెప్పేశారంటే, లేదు నాకు అలాంటి థాట్ లేదు, అది ఉన్నప్పుడు వస్తే చెప్తాను, లేకపోతే లేదు అని చెప్పేశారంటే క్లియర్గా ఏ ప్రాబ్లము ఉండదు. అలా కాకుండా ఒప్పేసేసుకొని కొన్ని రోజుల తర్వాత మీకు ఇష్టం లేదు అన్న విషయం మీకు అప్పుడు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు చెప్పారంటే అవతల వాళ్ళు చాలా బాధపడతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ పార్ట్నర్కి ఇప్పుడు చూస్తాం. మీ పార్ట్నర్ ఫీలింగ్స్. మీ ఫీలింగ్స్. మ్యూచువల్ ఫీలింగ్స్. మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? మీరు ఎంపైరర్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఫీలింగ్స్ని ఎవరితో చెప్పటం లేదు, కానీ మీ పార్ట్నర్ మీద ఒక కన్నేసి ఉంచారు. మీ పార్ట్నర్ అంటే మీకు ఇష్టం ఉంది, కానీ మీరు చెప్పటం లేదు. ఎందుకు అనవసరంగా చెప్పి మళ్ళీ లేదనిపించుకోవడం అని మీరు గమ్మునున్నారు. ఎంపైరర్ ఎనర్జీలో ఉన్నారు, చేసి చేయటం లేదు మీ పార్ట్నర్ని. మీ వర్క్లో మీరు బిజీ అయిపోయి ఉన్నారు. మీ మనసు, మీ మైండ్ అంతా వర్క్లో పెట్టేస్తున్నారు. మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. వెరీ గుడ్. ఓవర్గా థింక్ చేస్తా ఉన్నారు, ఆత్మవిమర్శ చేసుకుంటా ఉన్నారు. అంటే మీరు చేస్తుంది కరెక్టా కాదా, మనం చేస్తుంది కరెక్టా కాదా అని అనుకుంటా ఉన్నారు. మీ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయాలని చూస్తూ ఉంటారు. మీకు ఆల్రెడీ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయాలని చూస్తూ ఉంటారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు చాలా కాలంగా మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ తలకిందులుగా తపస్సు చేస్తున్నారనమాట. మీ పార్ట్నరు మీరు చేసిన వెయిటింగ్ ఫలితంగా మీ పార్ట్నర్ వస్తారు తప్పకుండా. ఎందుకంటే ఎప్పుడు హ్యాంగ్డ్ మ్యాన్ వస్తే కూడా ఈ పార్ట్నర్కి వచ్చి ఒక స్థిరమైన మనసు ఉంది. అంటే తనకు కావాల్సింది తను పొందేదాకా ఆ పట్టు విడవడనమాట. అందుకని ఇట్లాగా మనసారా వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళు రాకపోతే ఇంకెవరో అని పోకుండా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారు కదా, దానికి ఫలితం యూనివర్స్ తప్పకుండా ఇస్తుంది. ఓకే. మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు? మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, చాలా వర్క్ హాలిక్గా ఉన్నారు. మీ పార్ట్నర్కి పని ఉంటే ఇంకేం అక్కర్లేదనమాట. అంత పని చేస్తారు, బాగా కష్టపడి పని చేస్తారు. అదే విధంగా థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే కూడా ఒక కన్ను మీ మీద వేస్తున్నారు, మీరు వాళ్ళ మీద వేస్తున్నారు కదా, అట్లా మీ మీద మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మీరు ఎంతసేపు సోషల్ మీడియాలో ఉన్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం స్టేటస్ పెడుతున్నారు, మీ మెంటల్ కండిషన్ ఏంటి, ఇవన్నీ మీ పార్ట్నర్ గమనిస్తూ ఉన్నారు. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటా ఉన్నారు. రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్. మీతో తను ఉండేటప్పుడు తను ఎంత ప్రేమ ఇస్తే అంత ప్రేమ, అంతకు డబుల్ ప్రేమ మీ దగ్గర పొందుతూ ఉండేరు. మీ దగ్గర ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది అని మీ పార్ట్నర్కి తెలుసు. మ్యూచువల్ ఫీలింగ్స్. మీ పార్ట్నర్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. మీరు చాలా ట్రెడిషనల్గా ఉంటారు, పద్ధతిగా ఉంటారు. అదే మీ పార్ట్నర్కి చాలా ఇష్టం మీరంటే. అందుకే మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తూ ఉన్నారు. మీరు కూడా అలాగే మీ పార్ట్నర్ని తప్పితే మీకు ఇంకెవరిని మీ లైఫ్ పార్ట్నర్ పొజిషన్లో చూసేదానికి మీకు నచ్చడం లేదు. మీ పార్ట్నరే మీకు హస్బెండ్గా రావాలి, లేదా వైఫ్గా రావాలని మీరు అనుకుంటా ఉన్నారు. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. 2 మ్యారేజ్ కార్డు వచ్చేసాయి. లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు ఒకరితో ఒకరు. క్లారిఫికేషన్ కార్డ్స్.
మీ పార్ట్నర్ తన ప్రేమ మీకు ఇవ్వాలనుకుంటున్నారు, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీరంటే మీ పార్ట్నర్కి ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, మీ మీద ప్రేమ ఉంది, కానీ షో చేయటం లేదు. తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. మీ మీద ఎంత ప్రేమనో అది చూపించటం లేదు, బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. అండ్ న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలి, మీకోసం రిస్క్ తీసుకోవాలి అనుకుంటా ఉన్నారు. మీరు రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ వస్తారా లేదా, మనం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అనుకుంటా ఉన్నారు. అండ్ ఇద్దరు మీకు ఒక అవకాశం ఉంది, దాన్ని పట్టించుకోవటం లేదు, ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు. ఎవరి లైఫ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ద టవర్ కార్డ్ వచ్చింది. ఫాల్స్ ఫౌండేషన్. మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ లేదు అనుకుంటా ఉన్నారు. ఈ రిలేషన్షిప్లో చేంజ్ కావాలనుకుంటున్నారు. తన మీద మీకు ప్రేమ ఉన్నా కూడా మీరు చూపించడం లేదు. టవర్ కార్డు క్లారిఫికేషన్, ఆప్టమిస్టిక్. చేంజ్ కావాలనుకుంటున్నారు కదా, ఆప్టమిస్టిక్గా ఉన్నారు. అంటే ఈ రిలేషన్షిప్ ఎప్పటికన్నా నిలుస్తుంది, తను వచ్చేస్తారు మీ లైఫ్లోకి అని ఆప్టమిస్టిక్గా ఉన్నారు మీరు. ఓకే. మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా ఉండేది మీతో ఉండేటప్పుడు. తనకి మీరు వచ్చి ఒక మదర్లీ లవ్ ఇస్తూ ఉండారు, ఒక ఫాదర్ లాగా ప్రొటెక్షన్ చేస్తూ ఉండారు, ఒక గురువులాగా సలహాలు ఇస్తూ ఉండారు. ఇవన్నీ మీ పార్ట్నర్ ఇప్పుడు మిస్ అవుతా ఉన్నారు మీరు లేకుండా. ప్రెజెంట్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఏ స్టెప్ తీసుకోలేకపోతా ఉన్నారు. ఎవరైనా మనకు వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు అనుకుంటున్నారు, ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, బ్లైండ్ హోల్డర్గా ఉన్నారు. ఫ్యూచర్లో పొసెసివ్గా ఉంటున్నారు, తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు, కానీ మీరు తనకే సొంతం అనే భావన మాత్రం మీ పార్ట్నర్లో ఉంది. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో మీరు మీ పార్ట్నర్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. ప్రజెంట్ బాధపడుతూ ఉన్నారు, మీ పార్ట్నర్ ఏ స్టెప్ తీసుకోవటం లేదని బాధపడుతూ ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో మీరు ఒక లీడర్గా ఉంటారు, ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అంటే మీరు మనీ మేకింగ్లో ఫోకస్ అయిపోతారు. మీ పార్ట్నర్ ఎట్లా తనను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారో అలాగే మిమ్మల్ని మీరు కాపాడుకుంటా ఉన్నారు. ఓకే. మీ పార్ట్నర్కి ప్రెజెంట్ మూమెంట్ మీ మీద ప్రేమ ఉందా లేదా? మీ లైఫ్లోంచి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయాడు మీ పార్ట్నర్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని వచ్చేసింది కదా ఫస్టే. మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశాడు, కానీ మీ మీద ఒక కన్నేసి ఉంచాడు. కానీ ఇది చేంజ్ అవుతుంది, తప్పకుండా చేంజ్ అవుతుంది. మీతో రిలేషన్షిప్ తను ఎంజాయ్ చేస్తున్నారు, మీరు తన లైఫ్లో ఉంటే తనకు ఒక అదృష్టం అన్నీ కలిసి వస్తున్నాయి అనుకుంటున్నాడు మీ పార్ట్నర్. కానీ మీకు నమ్మక ద్రోహం. అది ఏంటంటే వాళ్ళకి అది తెలుసు అది తప్పని, కానీ వాళ్ళు ఇది ఎందుకు చేస్తున్నారంటే పాస్ట్ లైఫ్ కర్మ. నిజమే, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. పాస్ట్ లైఫ్ కర్మ ఉంటుంది, అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంటుంది. పాస్ట్ లైఫ్లో అన్ఫినిష్డ్ బిజినెస్ వల్ల వాళ్ళకి ఇలాంటి బుద్ధులు వస్తుంటాయి అన్నమాట. మీరు ఎంత ప్రేమ ఇచ్చినా, ఎంత ఎనర్జీ ఇచ్చినా, వాళ్ళని ఎంత బాగా చూసుకున్నా కూడా వాళ్ళు మీకు నమ్మక ద్రోహం చేస్తారు. ఎవరినైతే మీరు ఎక్కువ నమ్ముతారో వాళ్ళే మీకు నమ్మక ద్రోహం చేస్తారు కదా. అట్లాగే ఇక్కడ జరిగిందనమాట. మీరు తనకి బాగా తన లైఫ్ మారేదానికి మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు, కానీ మీకు నమ్మక ద్రోహం చేశారు మీ పార్ట్నర్. ఫ్యూచర్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా లేదా? వస్తారు. ఫ్యూచర్లో వచ్చి తన ప్రపోజ్ చేస్తారు తప్పకుండా. అప్పుడు మీ మనసు ఒప్పుకోవాలి ఇంకా వాళ్ళని యాక్సెప్ట్ చేసేదానికి. మీరు అప్పుడు మీ పార్ట్నర్ని యాక్సెప్ట్ చేస్తారా, చెయ్యరా? మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకుంటారు. ఒకసారి నమ్మక ద్రోహం చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళని నమ్మాలనిపించదు కదా, ఇంకా మళ్ళీ తిరిగి చెయ్యరని నమ్మకం ఏంటి కదా. అందుకని మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉంటారు. అండ్ క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉంటారు. ఏం మాట్లాడరు తనతో, నాకు తెలిసిన వేషాలన్నీ అన్నట్లుగా మీరు క్లోజ్డ్ బుక్ అయిపోతూ ఉన్నారు. మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీకు మీ పార్ట్నర్ అంటే ఇష్టం ఉంది, కానీ అది మీరు బయటకు చెప్పడం లేదు. మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. మీ పార్ట్నర్ ఆల్రెడీ మీ లైఫ్లోంచి వెళ్ళిపోయినారు, కానీ వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు. మీరుంటే తన లైఫ్లో తనకి మంచి అదృష్టం వస్తుంది, తనకు బాగా సపోర్ట్ ఇస్తారు, అన్ని విధాలుగా తనకు బాగా ఒక మానసిక ప్రశాంతతను ఇస్తారని మీ పార్ట్నర్కి తెలుసు. అందుకే మీకోసం తిరిగి చూస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో మీ దగ్గరకు వచ్చి తప్పకుండా తన ప్రేమని మీకు ప్రపోజ్ చేస్తారు. ఓకే.
మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా, చేయరా? చేస్తారు. ఎంప్రెస్ లెవెల్లో మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడే మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అవుతా ఉన్నారు. మీరు మీ లైఫ్లో ప్రోగ్రెస్ అవుతా ఉన్నారు. మీరు స్కిల్స్ చూసి ఒంటరిగా ఫీల్ అవుతా ఉన్నారు మీ పార్ట్నర్. అండ్ తన ఫ్రెండ్స్తో మీ గురించి చర్చిస్తూ ఉన్నారు. ఎన్ని రోజుల్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు? గిల్ట్ ఫీల్ అవుతా ఉన్నారు. 5 నెంబర్ వచ్చింది. 5 hours ఆర్ 5 days ఆర్ 5 weeks. 5 weeks కావచ్చు. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. 5 hours 5 days ఆర్ 5 weeksలో మీ పార్ట్నర్ మీ జీవితంలోకి వచ్చేస్తారు. మీ పార్ట్నర్ వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది? తిరిగి వచ్చిన తర్వాత రీకన్సిలేషన్ అవుతుంది. జడ్జిమెంట్, ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. బాగుంటారు. నో ప్రాబ్లం. కమ్యూనికేషన్ వస్తుంది. మీకు మీ పార్ట్నర్కి న్యూ బిగినింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్. రీయూనియన్ అవుతుంది మీ ఇద్దరికి. కేరింగ్ కనెక్షన్. డోర్ టు రొమాన్స్. సూపర్. మీ మధ్య రీయూనియన్ అవుతుంది. మీ పార్ట్నర్ ఫుల్గా చేంజ్ అయ్యి మీ దగ్గరకు వస్తారు. మీ మీద ప్రేమతో వస్తారు. డోర్ టు రొమాన్స్. మీ లైఫ్లో రొమాన్స్ వస్తుంది. మీ లవ్ లైఫ్ ఎలాంటిది? మీ లవ్ లైఫ్ ఎలాంటిది? కెమిస్ట్రీ. దెర్ ఈస్ ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్. ఇద్దరి మధ్యలో స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్, పుల్ అనేది ఉంది. మీకు ఒకళ్ళకి చూస్తే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంతటి అట్రాక్షన్ ఉంది. అట్లుంటేనే అట్లా వెళ్ళిపోయారు. సోల్మేట్. మీరు ఎప్పుడు ఎక్కువ ఎమోషనల్ అటాచ్ అవుతారంటే వాళ్ళు మీ సోల్మేట్ అయితేనే మీరు ఎక్కువగా ఎమోషనల్ అటాచ్ అవుతారు వాళ్ళతో. ఎంతమంది మీ లైఫ్లో వచ్చినా వాళ్ళని మీరు మర్చిపోలేరు, మీ సోల్మేట్ని. ఈ పార్ట్నర్ మీ సోల్మేట్. వాళ్ళు ఎంత ఏడిపించినా, వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినా కూడా మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ. మీ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తారు. ఎక్స్ప్రెస్ యువర్ లవ్. రొమాంటిక్ ఫీలింగ్స్. మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఇంకా మీ పార్ట్నర్ మనసులో మీరంటే ఇష్టం ఉంది, రొమాంటిక్ ఫీలింగ్ ఉంది, మీరంటే చాలా చాలా ప్రేమ ఉంది. కానీ ఏదో ఒక ఫిజికల్ అట్రాక్షన్ లేకపోతే పాస్ట్ లైఫ్ కర్మ, అన్ఫినిష్డ్ బిజినెస్ వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళారు. కానీ త్వరలోనే మీ లైఫ్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్. త్వరలోనే మీ లైఫ్కి వచ్చేస్తారు. మీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. కాంప్రమైజ్ అయిపోండి. రొమాన్స్. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేస్తారని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. అండ్ న్యూ ఒరాకిల్లో చూస్తాం. న్యూ ఒరాకిల్లో ఏం చెప్తున్నారు చూస్తాం. వాచ్ యువర్ వర్డ్స్. మీరు మాట్లాడేటప్పుడు, ఇది ప్యారెట్ స్పిరిట్ వచ్చింది. మీరు ఏమైతే మాట్లాడుతున్నారో ఆ మాటలను జాగ్రత్తగా మాట్లాడండి. ఎప్పుడు కూడా ఎవరైనా కూడా మనం మాట్లాడేటప్పుడు ఆ వర్డ్స్ మనం ఎలా యూస్ చేస్తున్నామో జాగ్రత్తగా యూస్ చేయాలి. అండ్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మీరు ఎంత స్లోగా స్టడీగా మీ పనులు చేస్తూ ఉండారంటే మీరు విన్ అవుతారు. లెట్ ఇట్ షైన్. పీకాక్ స్పిరిట్. మేక్ యువర్ డ్రీమ్స్ రియల్. మీ కళలు నిజం చేసుకోండి. మీరు మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అండ్ యూజ్ యువర్ మైండ్ వైజ్లీ. మీ మైండ్ నచ్చి బాగా ఒక ధర్మంగా గొప్పగా యూజ్ చేసుకోండి. అంటే మీరు ఏం చేసినా ఒక ప్లాన్ ప్రకారం చేయండి. మీ పనులు ఎవరికి నష్టం వచ్చేటట్లు ఉండకూడదు అనమాట. మీ గ్రోత్కి అవి యూస్ కావాలి. ఇంకొకరికి హెల్ప్ అయ్యేదానికి యూస్ కావాలి. మీ స్కిల్స్ డెవలప్ చేసుకునేదానికి యూస్ కావాలి. మీ మానసిక ప్రశాంతత వచ్చేదానికి యూస్ కావాలి. అలాంటి పనులే మీరు చేయాలి. ఒక పని చేసిన దానివల్ల మనకు భయమో దుఃఖమో లేకపోతే ఇంకొకరికన్నా భయం దుఃఖం కలుగుతాయంటే ఆ పనులు చేయకుండా ఉండడమే మంచిది కదా. మీరు చేసే పనులు మీకు సంతోషాన్ని ఇవ్వాలి, ఇతరులకి సంతోషాన్ని ఇవ్వాలి. అలాంటి పనులే మీరు చేయాలి. ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి పర్సన్ అయితే మీ దగ్గరకు రావాలనుకుంటా ఉన్నారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు.
మీ పర్సన్ మిథున రాశి అయితే స్టక్ అయిపోయినారు. మీ గురించే 24/7 ఆలోచిస్తున్నారు. మీరు వస్తారా రారా అట్లా కనుక్కుంటా ఉన్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే చాలా సాడ్గా ఉన్నారు. ఏదో మిస్ అయిన ఫీలింగ్తో ఉన్నారు. మీ పార్ట్నర్ సింహ రాశి అయితే 10 ఆఫ్ సోర్స్ మీతో రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే నియర్ అండ్ డియర్తో ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. మీ పార్ట్నర్ తులా రాశి అయితే 6 ఆఫ్ వాండ్స్ అంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఒక పని విజయవంతంగా పూర్తి చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే తన ఎమోషన్స్ బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. మీ పర్సన్ ధనస్సు రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మీ గురించి మీతో జీవితాన్ని కలలుగంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే మెజిషియన్ ఎనర్జీ అంటే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎలాగైనా తన జీవితంలోకి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.